ఈ ఇంటి వారసుడు నా కొడుకు. వాడు ఇవాళ అమెరికా నుంచి వస్తున్నాడు. ఆ తర్వాత వాడు వచ్చి రాగానే నా మాటల్లో వాడిని ముంచేసి నాకు నచ్చిన అమ్మాయితో వాడికి పెళ్లి చేస్తాను. సో నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు వసుంధర. నాకు తెలుసు అత్తయ్య, నువ్వు ఎట్లయినా బాగా నొప్పిస్తావని. నా కొడుకుని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ముందైతే వాడిని యూఎస్ నుంచి రాను, ఆ తర్వాత నువ్వే చూస్తావు కదా. బాగా వచ్చినట్టున్నాడు. దీన్ని నేను పెళ్లి చేసుకున్నానమ్మా. అత్తయ్య, What? తను నా ఇంటి కోడలు ఎప్పటికీ అవ్వదు. తిను నా వదిననా? ఇప్పుడు ఈ విలేజ్ గర్ల్ని నా వదిన అని నేను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలా? నో వేస్. నా వదిన ఇప్పుడు వసుంధరని, తిను కాదు. ఈ ఘోరం చూడకముందే నేను ఎందుకు ఇంకా బతికే ఉన్నాననిపిస్తుంది రామనవాడ. ఎంత పని చేశావురా. ఓతో ఊరి దాన్ని తీసుకొచ్చి నా ఇంటికి తిను కోడలంటే నేను ఎత్తొప్పుటా అనుకుంటున్నావురా? మర్యాదగా ఇంట్లోకి వెళ్ళిపో. ఇంటి కోడలు ఎప్పటికైనా వసుంధరని. ఒక ముఖం తెలివని దాన్ని తీసుకొచ్చి ఈ ఇంటికి ఇప్పుడు యువరాని ఇదే అంటే నమ్మడానికి పిచ్చోళం కాదు. ఈ ఇంటికి ఎప్పటికైనా యువరాని నా కూతురు వసుంధరని. నుంచి గమ్మునున్నది ఈ ఆస్తి మనకు పెట్టడానికి, కానీ యువత ఊరి దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడలంటే ఇప్పుడు మనం ఎట్లా ఒప్పుకుంటాం? మన బిడ్డ వసుంధరని ఇంటి కోడలు, ఈ ఆస్తి మొత్తం మనదే. ముందైతే రాని ఇంట్లోకి. ఇప్పుడు నేను మర్చిపోయినావా? నాకు ఎందుకు ముందు చెప్పలేదు ఇదంతా అని? అమ్మాయి లక్షణంగా ఉంది. ఇంటి కోడలు మొదటిసారి ఇంటికి వచ్చింది. కొడుక లోపల పెట్టిరా, వీడు నా కొడుకు లాగానే. రా అమ్మా.